మార్గం మంచిదైతే ప్రకృతి కూడా సహాయపడుతుంది అంటుంటారు పెద్దలు. కానీ మన ఆలోచన, మన మార్గం సరైన విధంగా లేకపోతే ఎక్కడో చోట గుడిబంద వచ్చి చేరుతుంది, మన నెత్తిన తగులుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం తాను స్కిల్ స్కామ్ కుంభకోణంలో గతంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ స్కామ్కు సంబంధించిన అంశాలన్నీ కూడా దర్యాప్తు చేసిన అనంతరమే తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది అని, దానికి తగ్గ ప్రాథమిక ఆధారాలు చాలా చాలా బలంగా ఉన్నాయని గ్రహించిన నాకే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి మీదకి కేసులు పెట్టి ఆ తర్వాత ఆయన్ను కోర్టుల ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేస్తే కోర్టుల్లో అవి నిలబడవు. అలాంటి అంశాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగలేదు. కానీ అల్టిమేట్గా ఒక తప్పు చేసినప్పుడు, ఒక అన్యాయపు క్రీడ ఆడినప్పుడు, దాంట్లో ఆధారాలు అత్యంత బలంగా ఉన్నప్పుడు ఎందుకు వదలాలి? ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టడం, దోషిగా నిలబెట్టడం జరిగింది. ఈ స్కిల్ స్కామ్ కుంభకోణంలో చంద్రబాబు ఇరుక్కోవడం ఉన్నారు కాబట్టి తనపై నమోదైన ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో అన్ని రకాలుగా పిటిషన్లు చూసి అన్ని రకాలుగా చర్యలకు వాళ్ళు చూసిన తర్వాత ఏకంగా 53 రోజుల పాటు జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆయన బయటకు వచ్చారు, అది వేరే విషయం. ఇక అదృష్టం కొన్నిసార్లు తలుపు తడుతుంది అన్నట్టుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, ఈరోజు తనపై ఉన్న కేసులనే తాను క్లోజ్ చేసుకునే అడుగులు వేగం చేయడంతో ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. తాజాగా చంద్రబాబు తన స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం పన్నుతున్నట్టుగా బయటకు వచ్చింది. చంద్రబాబు రిమాండ్ విధింపు, బాబు పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా నాకు కోర్టులు ఉన్నాయి, నేను ఏం చేసినా వాళ్ళు నన్ను చూస్తూ ఊరుకుంటారంటే తప్పే. ఇప్పటికీ చట్టం, న్యాయం, ధర్మం అనేది ఉంది అంటే అది కోర్టులు ఇంకా క్రమశిక్షణగా దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి, వాటిలో కఠినంగా ఎంత పెద్దవాడైనా తీసి పక్కనేస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. స్కిల్ స్కామ్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం ఎలా పన్నుతున్నారంటే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి కుట్ర చేస్తుందట. ఇదిగో ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టు చెబుతుంటే లేదు అంటూ సిఐడికి సంబంధించి ఏకంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని తొలగించే కార్యక్రమం చేస్తుందని తాజాగా ఏసీబీ కోర్టు సంచలన లెక్కను బయటపెట్టింది. సిఐడి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు వాటిపై సంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు ఇతర నిందితులు కలిసి కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం కలిగించారన్నది ప్రాథమిక ఆధారాలు. ఈ ఆధారాలు తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా తన హోదాను ఉపయోగించి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను అవినీతి, అక్రమ మార్గాల్లో దుర్వినియోగం చేశారని ఏసీబీ కోర్టు తన రిమాండ్ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు ఇతర నిందితులతో పాటు పలు షెల్ కంపెనీల ప్రతినిధులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తేల్చింది. సిఐడి సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు నాయుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ ఏసీబీ కోర్టు 2023 సెప్టెంబర్ 9వ తారీఖున ఉత్తర్వులు జారీ కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కుంభకోణానికి పాల్పడ్డారు అనే దానికి ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ కోర్టు ఇదిగో ఈ చర్యలకు దిగింది. కానీ అడ్డగోలుగా మూసేస్తున్నారు అంటూ ఈ ప్రతిపాదన లేవనెత్తిన మనిషి ఎవరయ్యా అంటే చైర్మన్ అజయ్ రెడ్డి. చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసివేస్తున్నారని, ఆ ఆతృతలో సిఐడి పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తుందని, ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారుడినైన నన్నే పక్కన పెట్టేసి తమ గుప్పెట్లో ఉండే అధికారుల ద్వారా కథలు నడుపుతున్నారని, జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్ఎస్డిసి అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన సిఐడి కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గుదేల్చింది. ఆ తర్వాత అరెస్టు ఇవన్నీ జరిగింది. ఇక్కడ చైర్మన్గా ఉన్న ఈ అజయ్ రెడ్డికి సైతం ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా, తన పని కూడా తనకు తెలియకుండా, అసలు ఏం జరుగుతుందో తనకు తెలియకుండా తెర వెనకాల సిఐడి అధికారం మారింది. ఆ సిఐడిలో ఉన్న అధికారులను పూర్తిగా చంద్రబాబు తనకు నచ్చిన వాళ్ళను, తనకు అవసరం ఉన్న వాళ్ళను పెట్టుకొని ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ ఆయన ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇక్కడ కండిషన్ ఏందా అంటే, హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా జరగాల్సింది ఏంటి? న్యాయం. కానీ న్యాయం ఎటువైపు ఉంది ఇక్కడే అర్థమవుతుంది అందరికీ. స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, కొట్టేయడం కుదరదు.
ఇదిగో ఇదే అసలు విషయం. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి సంబంధించి సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత సమర్పించిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదన తోసిపుచ్చింది ఇక్కడే. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఆ రోజు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండే అవకాశం వచ్చింది. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్ కింద మొదట బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వుల సవాలు చేస్తూ చంద్రబాబు ఏకంగా హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అక్కడ చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన వాదనను హైకోర్టు సైతం తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగా స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపును అనుమతించిన చంద్రబాబు, అలాగే చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజాధనాన్ని స్వయ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం అధికారిక విధులు కిందకు రాదని స్పష్టం చేసింది. విధుల్లో దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులకు విచారించి 4000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధించిన బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నుతుంది. ప్రభుత్వ అధికార అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సిఐడి అధికారులు బరితెగిస్తూ ముందుకు వేయడం ఇంకా దారుణం. ఆ అధికారుల భవిష్యత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే న్యాయవర్గాల్లో స్పష్టమైన ఆదేశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం అనుమతి లేకుండా దొంగాట ఎందుకు? 2 ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు, కమిషన్లు దండుకున్న వారు అరెస్టు, కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా? ఇది న్యాయమా? చంద్రబాబుకు ఇక్కడే న్యాయస్థానంలో కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు ఏకంగా న్యాయస్థానం, అత్యంత పెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం వద్దకు కూడా పోయారు. పోనీ అక్కడైనా ఆయనకి ఏం జరిగింది? ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు అక్కడ ధర్మాసనం ధర్మాసనంలో. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయ వ్యవస్థలు జస్టిస్ అనిరుద్ బోస్, అలాగే బెల్లా త్రివేది పెద్ద ధర్మాసనం విచారణ జరిపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తుతున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా తాను అవినీతికి పాల్పడలేదు అని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తీసుకోలేదన్న వాదన తెరపైకి తీసుకొస్తున్నారే తప్ప నేను అవినీతే చేయలేదని చంద్రబాబు నోటి నుంచి చెప్పలేదని గ్రహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబు వాదనలు విన్న 2 న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరిచారు. ఇరువురు న్యాయమూర్తులు చంద్రబాబుకు కుమ్ముక్కై ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అంటే చంద్రబాబు కేసు కొట్టివేతకు అసలు అవకాశం లేదు, కొట్టేయకండి. ఈ కేసులో ఆధారాలు స్పష్టంగా కనబడుతున్నాయి, పూర్వబలాలు బలంగా ఉన్నాయి. బేసిక్ ఒక కేసు ముందుకు వెళ్ళడానికి లేదా ఒక కేసు కొట్టేయడానికి గల కారణాలు ఇక్కడ కనబడడం లేదు. కొట్టేయడానికి కేసు ముందుకెళ్ళే అంశాలుగా కనబడుతున్నాయి. పక్కా ప్లాన్తోనే ఇదేదో తేడా కొడుతుంది అనేది సుప్రీంకోర్టు కూడా బయటపెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు పూర్తిగా నిరాకరించారు, రిజెక్ట్ చేశారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా అవసరం లేదని జస్టిస్ బెల్లా త్రివేది చెప్పారు. 17A నిజాయితీ పరులైన అధికారులను పరిరక్షించేందుకు తీసుకొచ్చారే తప్ప అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బెల్లా త్రివేది స్పష్టం చేశారు. ఇక్కడ ఈ న్యాయస్థానం మాట్లాడుకుంటుంది ఏంటి? అవినీతి చేసిన ఒక రాజకీయ నాయకుడి గురించి. అవినీతి ఎవరు చేశారు? ఆ కేసులో ఎవరైతే బలంగా ఉందో ఆ బలమైన వ్యక్తి ఇక్కడ చేసిందంట. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెక్షన్ 17A అంటే ఏంటంటే నిజాయితీ పరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే, అంతే. అది సెక్షన్ 17A అనేది నిజాయితీగా కష్టపడి ఎలాంటి ఆస్తులు లేకుండా ఎలాంటి రాజభోగాలు లేకుండా నార్మల్గా పోతున్న వాడి మీద అడ్డమైన ఆరోపణలు వేసినప్పుడు సెక్షన్ 17A అనేది పనిచేస్తుంది. కానీ ఇలా అడ్డంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని వాడుకొని సొంత పనులకు తీరా నేను మంచివాడిని, నేను అవినీతి పరుని కాదు అనేదానికి 17A ఇంప్లిమెంట్ కాదు అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపారేసింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి తనకు సంబంధించిన వాళ్ళతో ఏది చెప్పినా జరుగుతుందనేది
పెట్టుకొని అడ్డగోలుగా ముందుకు పోవడం కరెక్ట్ కాదు. ఆధారాలు ఇంత బలంగా ఉన్నప్పుడు కేసు ఎలా క్లోజ్ చేస్తారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి కుట్ర బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తెలిసిన సిట్ చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కూడా నమ్మింది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళలేము అని కొట్టేసింది. కేసును కొట్టేయడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది కరెక్ట్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఇవన్నీ బేఖాతరు చేస్తూ చంద్రబాబు బరితెగింపు చేస్తూ ఏకంగా సిఐడి క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి అంటూ ఈరోజు ఏకంగా స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారుడు ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆధారాలు ఉన్నందునే కదా చంద్రబాబుపై ఆనాడు కేసు పెట్టాము, రిమాండ్కు పంపించాము. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కేసు మూసివేతకు కుట్ర జరుగుతుంది, అసలు ఫిర్యాదుదారునైనా నాకే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఏకంగా ఈ వ్యక్తి వెళ్ళి మళ్ళీ ఏసీబీ కోర్టులో తన గోదును వినిపించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. వాస్తవానికి కేసు లోపల అంశాలు ఇలా ఉంటే పైకి మాత్రం చంద్రబాబు తాను తప్పించుకునేందుకు ఏకంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో ఇదంతా కూడా చెరిపేసే యుద్ధానికి తెరలేపడం దారుణం. చంద్రబాబు తన ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మూసివేసేందుకు ఏకంగా కుట్రపూరితంగా బరితెగించిన వ్యవహారాలు ఇప్పుడు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలను విరుద్ధంగా కుట్రకు తెగబడుతున్నాయి. వాస్తవానికి స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై కేసు నమోదు విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సిఐడి అనుమతిచ్చింది. అనంతరమే సిఐడికి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందట. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు. కానీ సిఐడి మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో కేసును మూసివేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం సంచలనం కాక మరి ఏమవుతుంది? ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధించిన అధికార బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికార ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేత కుట్ర పన్నుతుందన్నది ఇందుకే. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండా కేసు మూసివేతకు సిఐడి అధికారులు బరితెగిస్తూ పోతున్న విధానానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి వస్తుందని పెద్దలు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఒక వ్యక్తిని కాపాడడానికి మీ జీవితాలు ఆగం చేసుకోకండి అంటూ కూడా చాలామంది హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఇంకెవరా అన్నది కోర్టులు చెప్పాలి. కానీ కోర్టులు చెప్పక ముందే ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా నేరంలో అత్యంత దుర్మార్గపు స్థాయిలో నిలబడ్డ వ్యక్తులే అనేది చాలామంది రాజకీయ నాయకులు కూడా చెబుతున్న మాట. చూడాలి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుందన్నది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.